దిల్రాజు గారిని జూనియర్ ఆర్టిస్టులం అందరము సినీ కార్మికులము కలవడానికి వచ్చాము. కారణం ఏంటంటే మా యూనియన్లో జరుగుతున్నటువంటి అవినీతి బయటకు తీసి దాన్ని మైక్రో ఆడిటింగ్ ద్వారా అవినీతి పరులను శిక్షించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈయన అడ్డదారులలో గెలవడం, అసలు ఏ ఎలక్షన్ కూడా సజావుగా జాగట్లేదు. ప్రతి ఎలక్షన్లో అడ్డదారులో గెలవడం, అవినీతి సొమ్ముతో అందరినీ మేనేజ్ చేయడము, ఇటువంటి పద్ధతుల ద్వారా ఈ యూనియన్ని నడుపుతున్నారు. కాబట్టి ఈ యూనియన్ నుండి పర్మనెంట్గా సస్పెండ్ చేసి అదేవిధంగా మేము కూడా కొత్త యూనియన్ని ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసినాం. కాబట్టి ఆ యూనియన్ ద్వారా మాకు అవకాశాలు కల్పించాలని దిల్రాజు గారికి మరోసారి మేము విన్నపాలు చేసుకుంటున్నాము. కారణం ఏంటంటే ఇది పేపర్ వర్క్గా ఇప్పుడు కార్మికులందరూ ధర్నాలు చేస్తున్నారు. అది ఓన్లీ పేపర్ మీద రాస్తున్నారు, 30% పెంచినట్టు మాత్రమే. కానీ కింది స్థాయిలో అది అందట్లేదు. కారణం మధ్యలో దళారులు, ఇటువంటి యూనియన్ నాయకులు తినేస్తున్నారు. కేవలం 300 రూపాయలతో జూనియర్ ఆర్టిస్టులు డైలీ పేమెంట్ ఇస్తూ స్పాట్ పేమెంట్ అని చెప్తూ 300 రూపాయలతో షూటింగ్లకు తీసుకొస్తున్నారు. కార్డు కూడా ఇవ్వట్లేదు కనీసం వాళ్ళకు. సో మ్యాక్సిమం జూనియర్ ఆర్టిస్టులని ఉన్న ఆర్టిస్టులకేమో పని చెప్పట్లేదు, నాన్ మెంబర్స్కి పని చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ అవినీతి సొమ్ముని సంపాదిస్తూ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి యూనియన్ని రద్దు చేస్తూ మా యూనియన్కి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్శకులు మద్దినేని రమేష్ గారు మాట్లాడుతారు.